పరిశుద్ధ త్రిత్వము తరువాతి మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగములో పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయిన మీకా వ్రాసిన గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావనామాత్య దేవా, మమ్మును కనికరింపుము. పరిశుద్ధ త్రిత్వము తరువాతి మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము దేవుని పరిశుద్ధుడును వైద్యుడైన లూకా వ్రాసిన అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. సౌలు ఇంకనూ ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవ్వనిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయెను. గనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయువారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను.
అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందాను. తర్వాత అతడు ఆహారము పుచ్చుకొని బలపడాను. ఇంతటితో ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగం ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ త్రిత్వం తరువాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి 32వ వచనం వరకు. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగునుగాక. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడును వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తిని. ఇక మీదట నీ కుమారుడును అనిపించుకొనుటకు యోగ్యుడును కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. కొవ్విన దూడను తెచ్చి వధించుడి. మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా
వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించిననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞని అన్నడును మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించితివని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఇంతటితో సువార్త పాఠ్యభాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనమందరమును అలాగునే ఉండి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకొందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడిన కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. వాక్య భాగాలు ఈ దిన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాల నుంచి మనము మరోసారి 3 భాగాల నుంచి 3 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. వెంబడి ధ్యానానికి వెళ్ళిపోతున్నాం. ప్రవక్త మీకా వ్రాసిన గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము, అవి రెండే కనుక ఆ భాగం ప్రవక్త భాగాన్ని పూర్తిగా చదువుకుందాము. తర్వాత 18, 19, 20. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు. దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయ, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములో నీవు పడవేదు.
పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రాహాము ఉమ్, యాకోబులకు ఉమ్. ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. అలాగే పత్రిక భాగంలో మొదటి 2 వచనాలు విందాము. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాను. అలాగే సువార్త వాక్య భాగంలో 28వ వచనం విందాం. అంటే పరిశుద్ధుడైన లోక రాసిన సువార్త 15వ అధ్యాయము 28వ వచనము విని, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈవేళ మనము తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా, నీ వంటి దేవుడు ఉన్నాడా అని దేవుని నామాన్ని ప్రవక్త శ్లాఘించాడు. ఎందుకంటే ఆయన క్షమించు దేవుడు. వీళ్ళు చేసిన అసంఖ్యాకమైన దోషాలు, అతిక్రమాలు దేవుడికి క్షమించడు అనేంతవరకు వీళ్ళు దేవుని నుండి విడిపోయారు. ఇది క్రీస్తు పూర్వం ఇంచుమించుగా 7 శతాబ్దాలకు ఆ ప్రాంతంలో ఇశ్రాయేలు యొక్క జీవన వ్యవస్థ, ఆధ్యాత్మిక వ్యవస్థ చాలా అక్రమంగా, చాలా ఆలోచించడానికి, వినడానికి కూడా అంతుపట్టని అధ్వాన స్థితికి దిగజారిపోయిన చరిత్రది. అప్పటి ప్రజలు ఏకంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక కేటగిరీ వారు కాదు, మొత్తం సమాజం అంటే సొసైటీ అంటే కాంబినేషన్ ఆఫ్, అంటే సామాన్యులు, ధనికులు, న్యాయాధిపతులు, యాజకులు, ప్రవక్తలు, ఈ విధంగా ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు చెడిపోయారు. ఎలాగంటే అందరిలో కూడా ఒకే రకమైన అవధులు లేని పరిస్థితి వాళ్ళని వెంటాడింది. ఏమంటే స్క్వీజింగ్ అండ్ స్వాలోయింగ్, 2 మాటలు జ్ఞాపకం చాలు. ఎక్కడికెక్కడికి ఎవడ దొరికితే వాళ్ళని పీల్చేసుకోవటం, మింగేయటం. కరప్ట్ రూలర్స్ అంటే లంచగొండులైన పాలకులు, బ్రైబరీ ఇన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఒకటి కాదు. ఇలాగ మనము చూసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రవక్త కాలంలో ఎక్స్ప్లాయిటేషన్, అప్రెషన్, సప్రెషన్, మాల్ ప్రాక్టీసెస్ ఒకట మీరు బిడ్డారా. ఈ ప్రవక్త కాలంలో కవటస్నెస్,
మించిన లోభం లేక ప్రలోభం, లోభత్వం ఎక్కువైపోయింది. అంటే తనది కానిది కూడా తనదే అనుకుని దోచేసుకోవడం, ఏదో ఒక వంక పెట్టి దోచేసుకోవడం, ఏదో పేరు మీద. నేను బిడ్డలు ఆలోచించేయండి. కరప్ట్ రూలర్స్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్, అన్గాడ్లీ ప్రీస్ట్స్, యాజక, ప్రవక్త, రాచరిక, ఈ 3 వ్యవస్థలు కూడా ఇలా చెడిపోయినాయి. ఈ చెడిపోయిన పరిస్థితుల్లో దేవుడు కోరే మాట ఈ మీకా గ్రంథానికి కేంద్ర లేక కీ వెర్స్గా మనం చెప్పుకునే మాట ఏమంటే 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయంలో 8వ వచనము దేవుడు మాట్లాడుతున్నాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది ఆల్రెడీ. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. నిన్ను అడిగేది 3 విషయాలే. మరోసారి 3 మాటలు విందాము. న్యాయముగా ప్రవర్తించడము, కనికరమును ప్రేమించడము, దీన మనసు కలిగి, ఈ 3. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్స్ క్వైట్ ఇండివిజువల్ రెల్మ్, వ్యక్తిగతమైన పరిధిలో ప్రభువు అడుగుతున్నాడు. అందుకనే అడ్రస్ కూడా ఓ మనుషుడా అన్నాడు. మనిషి నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏమంటే న్యాయము, కనికరము, దీన మనసు. న్యాయముగా కనికరము కలిగి దీన మనసు కలిగి ఉంటాడు. ఈ 3 కూడా ఆయనకి కనపడాలి. అప్పుడు సొసైటీకి అంచులో ఉన్న ఎడ్జెస్లో పడిపోతున్న డౌన్ ట్రోడెన్ అణగారిన బిడ్డలకి తగిన సమాజంలో ఆఖరి వ్యక్తి కూడా న్యాయం జరగాలి, కనికరింపబడాలి అతను. ఈ విషయాలు దేవునికి ఇష్టమైన సంగతులు. అది జరగడానికి గొప్పవారైన వారు, ఏలికలు, న్యాయాధిపతులు, వీరందరూ కూడా దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండాలి. అంచేత ఇది క్రీస్తు పూర్వం అంటే ప్రవక్త కాలంలో, మీకా ప్రవక్త కాలంలో ఈ కండిషన్ ఉండేది. ఈ విధంగా అప్పటి సొసైటీ ఈ విధంగా చెడిపోయింది. అంటే ది కౌటస్నెస్, లోభత్వము నకమకాలుగా వ్యాపించేసింది. తనది కాని దానిని అవును అనుకుని అవతరాన్ని ఇష్టం లేకుండా కూడా అప్రెస్ చేసి, సప్రెస్ చేసి, ఏదో విధంగా వాడి దగ్గర నుంచి వాడికి కలిగినది యువతలోడు లాగేసుకోవడం, స్వాలోయింగ్, స్క్వీజింగ్ అండ్ స్వాలోయింగ్, పీల్చడం, జలగల్లాగా పీల్చడం అన్నమాట. సచ్ వాజ్ ది కండిషన్ ఇన్ ద డేస్ ఆఫ్ ప్రాఫిట్ మైకా అనే పేరులోనే యెహోవా నామము ఈ విధంగా వర్ణించబడింది. యెహోవా వంటి దేవుడు ఇంకెవడున్నాడు, మరొకడెవడన్నా ఉన్నాడా అనే ప్రశ్న రావడానికి MICAH కదా మైకా స్పెల్లింగ్. MI అంటే హూ అని, C అంటే లైక్ అని, AH అంటే యాహ్వే అని. ఇవి హీబ్రూ లెటర్స్లో ఉన్న అర్థాలకి పూర్తిగా చెప్పుకోవడానికి ఈ విధంగా భాషని హీబ్రూ లాంగ్వేజ్ ఈ విధంగా వాడబడింది. హూ ఈజ్ లైక్ యాహ్వే, యెహోవా వంటి వాడు ఎవడయ్యా అంటున్నాడు. కాబట్టి ఈ వారము ఈ దేవుని ఔన్నత్యము ఎందులో మనకు తెలుసంటే ఇన్ ఫర్గివింగ్, క్షమించుటలో నీ వంటి వాడు లేడు. ఎందుకంటే క్షమించడం అంటే ఏమంటే ఎలా క్షమిస్తాడు ఆయన మనల్ని?
చక్కటి ప్రయోగం ప్రవక్త వారి పాపములన్నిటిని సముద్ర అగాధములలో నీవు పడవేతు. ఎఫ్ఎస్ఎఫ్ గెరాల్డ్ అనే ఒక తత్వవేత్త అంటాడు, క్షమించడం అంటే ఏముందయ్యా, క్షమించడం అంటే ఫర్గాటెన్ ఈజ్ ఫర్గివెన్ అన్నాడండి. గొప్ప మాట కదా. మర్చిపోవడమే క్షమించడమే, అది అసలు మనకు కనపడదు కదా. సముద్రగాధంలో వేసిన మళ్ళీ అది ఇంక జ్ఞాపకం వస్తుంది రాదా. కనబడితే అది జ్ఞాపకం వస్తుంది, కనబడినది జ్ఞాపకం. అంటే మర్చిపోయింది క్షమించబడినట్టు, ఇంకా క్షమించబడలేదంటే వాడికి ఇంకా అది జ్ఞాపకంలో ఉందన్నమాట. ఇశ్రాయేలు వారి దోషమును అతిక్రమాల్ని దేవుడు క్షమించడానికి సముద్రగాధంలో వేసేసాడు. ఆ పని చేశాడు ఆయన, లిటరల్గా అలాగే చేశాడు. అలా కాబట్టి జాతి ఇప్పటికి ఇంకా నిలబడే ఉంది. దీని మీద ఆలోచన చేయండి. ఈ వారము దేవుని యొక్క ఆయన పరిశుద్ధ తత్వంలో క్షమించుట అనేది ఎంత ప్రాశస్యం పొందిందో మనం వినబోతున్నాం అన్నమాట. ఇక అపోసరైన పౌలు గారు అపోసరుడు కాక మునుపు సౌలుగా ఉంటున్న దినాల్లో అతని పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనము. ఏమంటే మొదటి 2 వచనాలు మనం విన్నాము. అతనికి ఏంటంటే ఆరాటం, అతని హీ వాజ్ ఆఫ్టర్ స్లాటరింగ్, ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తున్నాడు. జంతువులు చంపినట్టుగా చంపడానికి, ఇంకా చంపడానికి, కనబడిన వారిని అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి యెరూషలేము ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తున్నాడు ఆర్డర్స్ కోసం. దేని బిడ్డ ఆలోచించాడు. ఈ విధమైన ఇది రిలీజియస్ మ్యానీ అంటారు దీన్ని, మత పిచ్చి. అఫ్కోర్స్ అతను ఒక పరిసయుడిగా గొప్ప యోధ విశ్వాసంలో ఉన్నవాడే, కానీ సాటి మనిషిని నిలువున స్త్రీలు పురుషులను పట్టుకుని బాధించుకుంటూ ఈడ్చుకుంటూ చంపుకుపోతుంటుంటే అటువంటి వ్యక్తిని ఎవరు క్షమించగలరు? ఆలోచించేయండి. అందుకని మీకు ఈ మాట చెప్పాలని ఎంతో ఆశిస్తున్నాను. ఎందుకంటే క్షమించడం అనే ఈ కార్యక్రమం లేకపోతే ఎవరయ్యా లోకంలో అతి హీనమైన వ్యక్తి అంటే క్షమించలేని వాడే హీనమైన వ్యక్తి. ది వర్స్ట్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఈజ్ హీ హూ కెనాట్ ఫర్గివ్. చాలామంది ఏవో చెప్తూ ఉంటారు, వాళ్ళని క్షమించరంటారు. మరి నువ్వు క్షమించకపోతే నువ్వు ఎలా క్షమించబడతావు? ఇది ఈ ప్రపోర్షనేట్, ఈ అనుపాతమైన ఈ క్షమా గుణాన్ని ప్రభు మనకి అలవరచడానికి మనలో అనేకులు ఈ తత్వం కలిగి ఉంటామని ఆయన మనకి తెలియకుండానే మనకు నేర్పిన ప్రార్థనలో ఆయన ఈ మాట ఇమిట్ చేశాడు. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన రీతిగా మమ్మను క్షమించము అనే మాటని మనకి ఆయన అందులో చేర్చి మన చేత చెప్పిస్తున్నాడు. ఎంతమంది మనము చర్చలో కూర్చున్నాం? 5:24 ప్రకారంగా మత్తయి సువార్తలో నీ బలిపీఠం దగ్గర వెళ్ళేటప్పటికి నీ మీద నీ సహోదరునికి ఆయాసం ఉందని నీకు జ్ఞాపకం. అతను కాదు, యాక్చువల్గా తప్పు అవతలైందే. అయితే మీ ఇద్దరికి సమాధానం లేదని నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు అర్పణ అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళి సమాధానం పడి వచ్చి తర్వాత అర్పించబడినాడు. అంటే వర్షిప్ ఈజ్ నాట్ ది ప్రయారిటీ. ప్రయారిటీ ఏదంటే నీ సహోదరులతో సమాధానము ప్రయారిటీ. అందుకని ప్రభు క్షమించడం పట్ల అంత ప్రాముఖ్యత తీసుకున్నాడు. ఇంకో సంగతి, ఆయన క్షమించగల తండ్రి కనుక తిరిగి నిన్ను కుమారుడుగా అంగీకరించబోతున్నాడు.
ఆయన ఎప్పుడో క్షమించేశాడు. 2000 సంవత్సరాల క్రితమే కలువరి శిలువలో క్షమించేసిన ఆ గొప్ప దేవుని ప్రెరోగేటివ్ ఈవెంట్, ఆయన క్షమించిన సంగతి అక్కడే ఆయన కార్యక్రమం ముగించేశాడు. ఆ సంగతి ఇప్పుడు నువ్వు గమనించి అందులో నువ్వు ఉన్నావని, నీకు క్షమాభిక్ష అక్కడ పెట్టబడిందని ఆ ఇష్యూ నీవు సొంతంగా చేసుకున్నంత కాలము నీకు అది అయోమయమే. యు ఆర్ అన్ఫర్గివెన్. అలా అది నువ్వు గ్రహించి నీ దానిగా చేసుకున్నప్పుడు, అది నీదని రియలైజ్ అయినప్పుడు నువ్వు క్షమించబడ్డా. అందుకని ఈ పని చేయకోకుండా ఈ ఆరాధనలో, అర్పణలో ఈ పని ఇదంతా మెకానికల్గా వెళ్ళిపోతున్న ఆరాధన. ఇది చేయడానికి దేవుడు కోరలేదు. అంచేత మనము సమాధానం మనకు ముఖ్యము. ఎందుకంటే కొండ మీద ప్రసంగం చేసే చెప్పిన మాటలో 5:8 ఉంటాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడబడతారు. అసలు ఇష్యూ ఏమంటే ఇక్కడ ఈవేళ ఈ ఉపమానం చెప్పాడు యేసు స్వామి లోకాసు వార్తల్లో. అపోస్తల కార్యాల్లో సౌలనే యోధ మత ప్రవిష్టుడు చేస్తున్న దారుణాన్ని మనం రికార్డు చేశాడు పరిశుద్ధుడైన లూకా గారు. అక్కడ మత పిచ్చి, అటువంటి ఆరాధన ఆయనకి ఇష్టం కాదు. ముందు విన్నాం ప్రవక్త కాలంలో వాళ్ళు కౌటెస్నెస్, లోభత్వం, వాళ్ళ కాంతి వాళ్ళదనుకుని భావక్రంగా సంపాదనే సంపాదన అప్రెస్ చేయటం, ఎక్స్ప్లాయిట్ చేయటం, తప్పుడు లెక్కలు చెప్పడం, తప్పుడు తూకాలు వేయటం, తప్పుడు అకౌంట్స్ రాయటం, ఇది అంతా న్యూసెన్స్. ఇవన్నీ పెట్టుకుని చేసేవారు, ఆరాధనకు వచ్చేవారు. మరి అటువంటి ఆరాధన ఆయన ఎలా ఇష్టపడతాడు దీన్ని బట్టి ఆలోచించి. ఇక్కడేమో వీడు మదపిచ్చి పెట్టుకుని తన సాటి మానవుల్ని జంతువులకు ఓచుకోతో కూయడానికి సిద్ధపడిపోయాడు. చాలామందిని అలా తీసుకుపోయాడు. ఇటువంటి ఆరాధన, ఇది ఆరాధనేనా? దిస్ వాజ్ ది డెవిల్స్ డివైస్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్షిప్. భక్తి పేరట దెయ్యము భక్తి కలిగిన వారిలో దూరి హత్య చేసుకుపోతున్నాడు. మనుషుల రక్తాన్ని తాగుతున్నారు అక్కడ ప్రవక్త కాలంలో. అది కూడా హత్యే, అది హత్య. ఇక్కడేమో డైరెక్ట్గా జంతువుల్లాగా తీసుకుపోతున్నాడు పత్రిక పాఠంలో. ఇక 3వ పాఠానికి వస్తుంటే మనము సువార్తలో యేసుస్వామి ఈ తప్పిపోయిన కుమారుడని మనం పెట్టుకునే పేరుకి, ఈ ఉపమానానికి కారణం ఏంటనేది మనం ఆలోచించేయాలి. ది హోల్ కాన్సెప్ట్ ఈ 3 పాఠాల్లో మనకి రివాల్వ్ అవుతున్న ఇష్యూ ఏమంటే, ఎందుకు చెప్పాడంటే యేసుస్వామి లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనము, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి పాపులను చేర్చుకొనిను వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకున్నది. భోజనము చేయటం అంటే ఏంటంటే ఫెలోషిప్ అని, సహవాసము, హ్యావింగ్ గుడ్ రిలేషన్షిప్స్ అని. శాస్త్రులు పరిచయులేమో మడిగట్టుకునేవారు, శాస్త్రులేమో లేఖనాలకి వ్యాఖ్యానం చెప్పేవాళ్ళు. వాళ్ళు ఈ 2 ప్రధానమైన వర్గాలు యోధ జాతిలో ఉన్నవి. వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటంటే వీళ్ళు సణుక్కుంటున్నారు. సణుగుడు అంటే an ill will against the heavenly Father. ఇవన్నీ కూడా మీకు నేను మూల భాష నుంచి చెప్తున్న మాటలు. దేవుని బిడ్డ ఆలోచించేయండి. సణుగుడు
జిస్మస్ అంటాం, గుంగుస్ మాస్, గోగుంగుస్ మాస్ అంటే సొణుగుడు, మర్మరింగ్, సణుకోవడము ఇశ్రాయేలు జాతిలో సణుగుడే వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చింది. 40 సంవత్సరాల అరణ్యయాత్రలో సణిగిన వాళ్ళే అరణ్యంలో రాలిపోయారు. అంటే విల్ అని చెప్పాను కదా, దేవునికి వ్యతిరేకమైన వీళ్ళ ఆకాంక్ష. సంశయాలు మానేయమంటాడు, సణుగులు మానేయమంటాడు. పిలిపి పత్రికల్లో అపోస్తలుడు 2:14 ఒకసారి విందాం. అవి మానేస్తానంటే మనము దేవుని కుమారులుగా అవుతామట. ఆ 2 మానంత కాలము మనము దేవునికి శత్రువులుగా మిగిలిపోతాము. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులైన దేవుని కుమారులు అగునట్లు సణుగులను సంశయములను చాలండి మానేయమంటాడు. ఇక్కడ సణుగులను సంశయం. సణుగులంటే విల్ అంటే విరోధమైన మనస్సు, దేవుని ఎడల విరోధమైన మనసు కలిగిన యాటిట్యూడ్, ఆ వ్యవహారాన్ని సణుకోవడం అంటారు. తమకు ఇవి ఆహార పానీయాల్లో ఇశ్రాయేలీలు మాకు అది లేదు ఇది లేదు అని వాళ్ళకి కేవలము డైలీ నీడ్స్ మీట్ అవ్వక వాళ్ళు సణుకున్నారు. ఇవాళ కూడా అనేకులు సణుగుడు ప్రతి చోట ఉంటుంది. ఎందుకంటే టు మీట్ మ్యాన్స్ బేసిక్ నీడ్స్, కనీస అవసరాలు తీరకపోతే ఎవడైనా సణుకోవడం తప్పదు. అయితే ఈ సణుగుడు దేవునికే వ్యతిరేకంగా సణుగుడు. అసలు సణుగుడు అనేది మంచి కాన్సెప్ట్ కాదని వాక్యం చెప్తుంది. వాక్యం యేసుస్వామి నేరుగా ఈ ఒక మాట కొరకే ఈ ఉపమానం చెప్పాడు. మొత్తం లోకాసువార్త 15వ అధ్యాయం మొత్తం మీకు సణుగుడొద్దు అని చెప్పాడు ఆయన. పాపులు, సుంకర్లు పాపులు యేసుతో సహవసిస్తుంటే వీళ్ళు దాన్ని చూసి సణుకుంటున్నారు. అంటే వాళ్ళు కేటగరైజ్ చేస్తున్నారు. వాళ్ళు తక్కువ, వాళ్ళు పాపులు, వాళ్ళు పలానా. ఇది పరిసయ్య వాదం. ఈ మెడగట్టుకున్న ఈ పరిస్థితి మనం అనుకోవాలి. తెల్లబట్టలు వేసుకుంటే, బైబిల్ చదవడం వస్తే, చర్చికి వస్తే, ఇవన్నీ చేస్తూ ఉంటే పనులకు మనకు వస్తుంది కాదు. ఇదే మన చిక్కు. మేకా ప్రవక్త కాలంలో కూడా ఇలాగే జరిగింది. తమకు తాము సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయి సన్నిధికి వచ్చేసి అర్పణలన్నీ అర్పించేస్తాను. దట్ ఇస్ నాట్ ఎట్ అలా యాక్సెప్టబుల్. నీ అర్పణ, నీ ఆరాధన యాక్సెప్ట్ అవ్వాలంటే నీలో న్యాయము, నీలో కనికరము, నీలో దీనత్వము, ఈ 3 దేవుడు కోరుకున్న ఈ త్రిగుణ సంపన్నత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చేసే ఆరాధన దేవుడు ఇష్టపడతాడు. పౌలు గారు కూడా సామాన్యుడు కాదే. హీ వాజ్ వెల్ వెర్స్డ్ ఇన్ ద హోలీ లా. పరిశుద్ధ చట్టంలో గొప్పగా ఆమూలాగ్రంగా అవపోసం పోసుకున్నవాడు. గమలీయులు అనే ధర్మశాస్త్రోపదేశకుని పాదాల దగ్గర నేర్చుకున్నాడు. అతను సున్నతి పొందినవాడు. చాలా విషయాల్లో అతనికి అతిశయించవలసిన ఎన్నో ఉన్నవి. అన్నీ కూడా అతనికి ఈ మత పిచ్చి అనగేంటి, యేసు అనే వ్యక్తి ఇతనికి ఈ పౌలు చూడలేదు. యేసు గురించి తను విన్న మాట ఏమంటే అతడు దేవదూషకుడు, దేవుని కుమారుడని అనిపించుకుంటున్నాడు అని చెప్పుకున్నాడు కనుక అతను చంపేశారని. ఎందుకంటే వీరికి మొదటి ఆజ్ఞ ప్రకారంగా యేసుని వాళ్ళు చంపేశారు. నేను తప్ప వేరే దేవుడిని ఉండకూడదనే ఆజ్ఞ ఎప్పుడైతే ఉన్నదో, నేను దేవుని కుమారుడు అంటున్న ఈ యేసు ఇచ్చిన స్టేట్మెంట్స్ అవన్నీ వాళ్ళకి తేటపరచబడలేదు. దేవర్
వాళ్ళు దేవర్ క్లౌడెడ్ విత్ దైర్ బయాస్డ్ ఐడియాస్. అది వరకే వాళ్ళు హృదయాల్లో నింపుకున్న మూర్ఖమైన స్వభావం బట్టి యేసును వారు దేవుడిగా, దేవుని కుమారుడిగా అంగీకరించలేదు. ఎందుకంటే వాళ్ళు అంగీకరించకపోతే గల కారణము తాము యేసు చేస్తున్న క్రియలు కానీ చెప్తున్న బోధ కానీ వాళ్ళు లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టుంటే ఆ రెంటి ద్వారా వాళ్ళు గ్రహించి ఉందరు. వాళ్ళు లిప్ వర్షిప్ చేశారంతే, ఆయన్ని పెదవులతో ఆరాధన చేశారు కనుక దే కుడ్ నాట్ రికగ్నైజ్ హిమ్. ఇవాళ అనేకుల సంఘాల్లో యేసును తమ స్వీయ రక్షకుడిగా అంగీకరించగలపోతాక ఏమంటే తమ చేతుల్లో ఉన్న గ్రంథము యొక్క స్పిరిట్, గ్రంథము తమతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు వారు తమ చెవులు ఇవ్వకపోవడము, నెగ్లెక్ట్ చేసినప్పుడు ఇటువంటి అంధకారము మనుషులు ఏర్పడి కాని పనులు చేయడానికి దోహదమవుతూ ఉంటుంది. దేవుని బిడ్డ ఆలోచన చేయండి. ఇప్పుడు సణిగిన సణుగుడికి యేసు స్వామి ఈ ఉపమానం చెప్పాడు. మనుషుడు తప్పిపోవడం అనేది ఎక్కడ జరుగుతుంది? ఒకసారి ఇశ్రాయేలు చరిత్రకు వెళదాము. దేవుడు వాళ్ళ గురించి ఏం చెప్పాడు? తప్పిపోవడము వట్టినే తప్పిపోరు. జనాల్లో పెద్ద పెద్ద అంటే తీర్థాల్లో, మేళల్లో, ఈ సమూహాలు ఎక్కువ తిరిగినప్పుడు పిల్లలు పెద్దలు కూడా తప్పిపోతూ ఉంటారు దారి తెలియకుండా. ఇశ్రాయేలు పట్ల దేవుడు చెప్పినది ఏమంటే సంకీర్తన గ్రంథము 95వ కీర్తన 10వ వచనంలో ఇశ్రాయేలు యొక్క యాటిట్యూడ్ ఆఫ్ ప్లానావో అనేది గ్రీక్ మాట. వాళ్ళు తప్పిపోతూ ఉంటారు ఎక్కడైనంటే మొదట వారు తమ హృదయంలో తప్పిపోతూ ఉంటారు. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారు హృదయం తప్పిపోవు ప్రజలని చాలండి. అంటే ఇక దేవుడే ఒక కొలుకు వచ్చేసాడు. ఆయన ఏమంటున్నాడంటే, అరే ఇంక వీళ్ళ లాభం లేదు, వీళ్ళు బయట తప్పిపోతలేదు, వీళ్ళు ఇన్సైడ్ తప్పిపోతున్నారు. ఈవెన్ ఇన్ దేర్ హార్ట్స్ దే వర్ యాస్ట్రేయింగ్, వాళ్ళు దారి తప్పేస్తున్నారు. అందుకని వారి పట్ల ఆయన చాలా విసిగిపోయాడు. హెబ్రీ పత్రిక 3:10లో వీళ్ళ మీద హెబ్రీ పత్రిక రాసిన ఆయన ఇచ్చిన కామెంట్ విందాము. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడు ఆలోచనల్లో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. ఏమండి చూడండి, నైజీరియాలో ఒక సామెత ఉంది, వాళ్ళు అలా చెప్పుకుంటారట. నాట్ టు నో ఈజ్ బ్యాడ్ అంటారు, ఈవెన్ నాట్ టు విష్ టు నో ఈజ్ వర్స్ట్ అంటారు వాళ్ళు. అంటే ఏంటి? తెలుసుకోవడం. అసలు తెలుసుకోకపోవడమే వాళ్ళకి ఆనందం అంట. అసలు తెలుసుకోవాలనే తలంపే వాళ్ళకి రాకూడదట. అది ఆ దేశపు ఫిలాసఫీ. వీళ్ళలాగే తెలుసుకోవట్లేదు, వాళ్ళకి తెలుసుకోవడానికి ఇష్టపడతలేదు వీళ్ళు ఇశ్రాయేలు జాతి. ఈవేళ ఎంతమంది మనం ఆయన సన్నిధిలో ఉండి ఆయన గురించి తెలుసుకోవడానికి ఇష్టపడి సమయాన్ని వెచ్చించి మనకి మనం ఊహించిన స్థాయిలో మేలు చేయొచ్చు, మనల్ని ఆదరిస్తూ ఈవెన్ ఇన్ దీస్ పాండమిక్ డేస్ అడుగడుగున మనల్ని ఆయన కంటి రెప్పవల్లే కాల్చుకుంటూ ఆయన ఇస్తున్న ఈ గొప్ప ప్రేమకి మనం ఏమి చెల్లిస్తాం? మనం ఎలాగా మనకు ఒక క్షమించే తండ్రి మనకున్నాడు. ఏమంటే క్షమించడం లేకపోతే మనుషుడు కుమారుడు కాలేడు. కేవలము ఒకసారి ఊస చేయగలిగిన వారిని సమాజ మందిరంలో యేసు స్వామి చూసినప్పుడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవన్నాడు
అనే ప్రొనౌన్స్మెంట్ వెళ్ళిన వెంటనే అతడు చెయ్యి బాగుపడిపోయింది. చేత ఇట్ ఈస్ ఫర్గివ్నెస్ దట్ క్వికిన్స్, దట్ హీల్స్. క్షమాపణ అనేది ఆత్మ సంబంధమైన జీవనానికి కారణం. ఫిజికల్ లైఫ్లో ఒక వ్యక్తి స్వస్థత పొందాడంటే అతడికి ఫిజికల్ లైఫ్ ఎక్స్టెండ్ అనమాట. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫిజికల్ లైఫ్కి స్వస్థత. ఆధ్యాత్మిక జీవితానికి నీకు కారణం నువ్వు క్షమించబడదు. యాజ్ హీలింగ్ ఈజ్ టు ది ఫిజికల్ లైఫ్, సో ఈజ్ ద ఫర్గివ్నెస్ ఈజ్ ది స్పిరిచువల్ లైఫ్. అందుకని సోజో అనే మాట గ్రీకులో వాడబడింది, చక్కని మాట. సోజో అంటే గివింగ్ ఏ న్యూ స్పిరిట్, న్యూ లైఫ్. దేవుని పిల్లలు ఆలోచించేయండి. ఈవేళ యేసు స్వామి ఈ మాట మనకి ఒక డీటెయిల్డ్ డెమో ఇచ్చినట్టుగా మనకి ఈ తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం మనం ముందుంచాడు ఆయన యేసు స్వామి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇతను తప్పిపోవడం అంటే ఇతడు హృదయంలో తప్పిపోయాడు. ముందు ఇంట్లో మొదట హృదయంలో తప్పిపోయాడు, తర్వాత ఇంట్లో తప్పిపోయాడు, తర్వాత దూరదేశం అయిపోయాక అక్కడ తప్పిపోయాడు. దిస్ ఇస్ ఎ నోన్ స్టోరీ మనకి. సరే, వాడు ఏదో విధంగా మొత్తం మీద వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడిని పందులు తిని పొట్టుతో సహా తను ఆకలి నింపుకోవడానికి ఇష్టపడినప్పుడు సైతము అతనికి ఏమీ దొరకకపోగా అక్కడ వాడికి బుద్ధి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఇంటికి వచ్చాడు. ఇక్కడ ఈవేళ మనం గమనించవలసింది ఏమంటే, వాడు ఇంకా దూరముగా ఉండగా 20వ వచనం 15:20లో వాడు ఇంకా దూరముగా ఉండగా తండ్రి ఏం చేశాడంటే పరిగెత్తుకుని వెళ్ళి వాడి మెడ మీద పడి వాడు ముద్దెట్టుకున్నాడు. ఇది ఎంత రివర్స్ గేర్లో ఉందో ఆలోచన చేసుకోండి. పరుగున వాడు రావాలా, ఈయన వెళ్ళాలా? అందుకని 86:5 వచనం కీర్తనలో ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ది ఫాదర్ వాజ్ సో ఎక్స్పెక్టెంట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు, వాడు ఎప్పుడు వస్తాడా ఎలాగ. ఆయన రియల్లీ ఫాదర్ వాజ్ డ్రీమింగ్ ఫర్ హిస్ యంగర్ సన్. చిన్న కొడుకు కోసం అలాగా అల్లాడిపోతున్నాడు. మొత్తం మీద వాడు ఇంకా దూరంగా ఉండగా తండ్రి వెళ్ళిపోయాడు. మీరు చూడండి దేవుని బిడ్డలారా, క్షమించడంలోని స్థాయిలు నేను మీకు కొన్ని జ్ఞాపకం చేసి వాక్యం ముగించాలని ఇష్టపడుతున్నాను. మీరందరూ కాస్త ఆసక్తి కలిగి విషయం వినండి. ఏమంటే, క్షమించడంలో ఉపేక్షించడం మొదటి స్థాయి. అంటే జస్ట్ పాసింగ్ ఓవర్, పరేసిస్ అంటారు దాన్ని. పరేసిస్ అంటే అలాగే. అఫెసిస్ అంటే ది యాక్చువల్ ఫర్గివ్నెస్. అంటే దానికి ఏమేమి చేయాలో సమకూర్చుకోవాలో, అంటే రిక్వైర్డ్ ఆల్ ది రిక్విజిషన్ అంతా అక్కడ ఏర్పాటు చేసి అపరాధిని నిరపరాధిగా డిక్లేర్ చేయటం అనేది. ఇక ఈ తర్వాత మనం ఆలోచన చేస్తే, తప్పిపోయిన కుమారుని ఈ ఉపమానంలో ఈ రెండు మనకు కనపడవు. అఫేసిస్ కనపడదు, పరేసిస్ కనపడదు. అంటే ఉపేక్షించడము, క్షమించడము, ఈ మాటలు మనకు డైరెక్ట్గా కనపడవు. కానీ తండ్రి తన అనంతమైన ప్రేమలో ఆయన ఈ కుమారుని పట్ల చూపిన ప్రేమాతిశయము లేక క్షమాభిక్ష ఒక ప్రత్యేకమైన మాటలో మనకి తెలియబడింది. ఏమంటే కటాఫిలియో అనే మాట వాడబడింది. అంటే
మెడ మీద పడి ముద్దాడు. ఈ ఫాదర్ వాజ్ కిస్సింగ్ ఫెర్వెంట్లీ అని ఉంటుంది ఒక ట్రాన్స్లేషన్లో. అర్థం ఏమంటే ఫెర్వెంట్ కిస్సింగ్ అంటే మానక ముద్దాడాడు. వీడి స్నానం చేసి ఎన్నాళ్ళు అయిందో, వీడు యాక్చువల్గా పందుల దొడ్లో నుంచి వీడు బయలుదేరిన పెద్ద మనిషి. వీడు గెడ్డ మాసిపోయి వాసన కొట్టి ఎన్నాళ్ళిందో స్నానం, ఆ బట్టలు ఏనాటి బట్టలు, తల వాడు వాలకం ఇవన్నీ చూస్తుంటే తండ్రి కాబట్టి చేర్చుకున్నాడు. మరొకడు ఎవడో వీడిని చేర్చుకోడు. ఇతడు చెడిపోయాడు. అపుల్లూమి అని ఒక మాట వాడు, అంటే వాడు ఆల్మోస్ట్ డెడ్ అనేది ట్రాన్స్లేషన్, చనిపోయి. అందుకనే చెప్పేశాడు ఆయన, ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బతికాడు, తప్పిపోయి దొరికాడు అనే మాట వాడాడంటే అర్థం ఏమంటే ఇతడు బతికున్నాడు అంతే. కేవలం బయలాజికల్లీ ఈజ్ అలైవ్, బట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ హీ వాజ్ డెడ్. ఒక ఈ ఆకారంగా అయితే బతికున్నాడు తప్ప మిగిలిన మానవ విలువలు అన్ని విలువల్లోనూ ఇతను శవమైపోయి కొట్టుకుపోతున్నాడు. అటువంటి వ్యక్తిని తండ్రి ముద్దాడాడు. కటాఫిలియో, సచ్ ఎ గ్రేట్ వర్డ్. మెడ మీద ముద్దాడటంలో అర్థమేమంటే ఇక దానికి అర్థం చెప్తానికి భాషలు ఉండవు. ఆయన ప్రేమ మనం మేకలో చూసారా, సముద్ర అగాధములో పడవేతునని, దానికి లిటరల్ ఫుల్ఫిల్మెంట్ ఏమంటది, ఆయన ప్రేమ సముద్రము వల్లే అతన్ని దోషమంతటిని అగాధంలో తీసుకుపోయింది. ఇంకేం చెప్పాలంటే అది క్షమించాడు. వీడు ప్రిపేర్ అయిపోయాడు క్షమాపణ. పందుల తొట్టు దగ్గరే, పందుల దొడ్లోనే అతడు సిద్ధపడిపోయాడు. సిద్ధపాటు ఏంటిది, డాడీ దగ్గరికి వెళ్ళాలి, ఇలా చెప్పుకోవాలి, అలాగ వాడి యొక్క పరితాపం అంతా వాడు చాలా సిద్ధపడే వచ్చాడు ఇక్కడికి. అయితే సిద్ధపాటు తను కన్ఫెషన్ని తండ్రి చెప్పనిచ్చాడా? ఒకసారి ఆలోచించేయండి. ఏమన్నాడు? వాళ్ళిద్దరు డైలాగులు విందాం ఒకసారి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడును అనిపించుకున్నటకు యోగ్యుడును కానలేను. చాలండి. ఏమండి, ఇప్పుడు యూజువల్గా మనమైతే ఈ కన్ఫెషన్ ముందు పెర్ఫామ్ చేసేసాక తర్వాత క్షమించడం అనే ప్రోగ్రాం మానవుడు పెట్టుకుంటాడు. ఫ్యామిలీ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఎనీ హ్యూమన్ రిలేషన్షిప్. బట్ ఇక్కడ దిస్ ఇస్ ఎంటైర్లీ ఇన్ న్యూ డైమెన్షన్. ఎలాగంటే అసలు వీడి క్షమాపణ అనే మాట ఎత్తనివ్వకుండా తండ్రి పరిగెత్తుకొచ్చి వీడి మెడ మీద పడి ముద్దాడాడు. వీడు ఒప్పుకోలు ముందయింది. ఇక్కడ ఏది ముందయింది? వాడికి దూరంగా ఉన్నాడు. ఉండగానే ఫాదర్ ర్యాన్ టు హిమ్, కనికరపడి పరుగెత్తి పడి ముద్దు పెట్టుకొని. ఇది అంటే ముందే తండ్రి ప్రేమ, ముందే తండ్రి కనికరము. తర్వాత నువ్వు ఒప్పుకున్నందుకు అని నేను ఈవేళ కూడా దేవుని బిడ్డ, నీవు ఎవరైనా సరే నువ్వు ఒప్పుకుంటున్నందుకు నేను క్షమించట్లేదా? నువ్వెందుకు ఒప్పుకుంటున్నావంటే దట్ షోస్ యువర్ హ్యూమానిటీ అండ్ యువర్ ఇంటిగ్రిటీ. నువ్వు బతుకున్నావని, నీ బతుకున్న స్థితిని, నీ యొక్క మానవ సమగ్రతను చెప్పుకుంటే నువ్వు ఒప్పుకోవాలి తప్ప ఒప్పుకుంటే క్షమించాడు అనేది కాదు. ఆయన క్షమాపణే ముందు. ఆల్వేస్ హీ ఈజ్ ఫస్ట్, యు ఆర్ నెక్స్ట్. మరి త్రిత్వంలో 3వ వారం మనం చేరాము. మనము ఈ గొప్ప పాఠాలు, ఈ గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాం.
ఆ తండ్రి చేసిన ఈ రక్షణ ప్రణాళికలో హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్ ఫర్ యూ టు బి స్లాటర్డ్. నీ కొరకు వదకు పంపించాడు తన ఏకైక కుమారుడిని. ఎందుకు పంపాడు? వదంటే ఎందుకు మరి? రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. దేర్ఫోర్ ఎవరెవరినో బయట జంతువుల్ని ఎవరిని దేన్ని ఆయన తేలే, తన కొడుకుని ఇచ్చేసాడు ఆయన. ఎందుకంటే నిన్ను ప్రేమించి. ఈ ప్రోగ్రాం అంతా ప్రోగ్రామ్ సెక్రటరీ లాగా పరిశుద్ధాత్ముడు ది హోల్ సినారియో ఆయన కండక్షన్లో ఇవన్నీ జరిగిపోతున్నాయి. బిడ్డ ఆలోచించేయండి. ఈ 3వ వారపు దేవుడు వంటి ఈలాంటి దేవుడు ఎవడైనా ఉన్నాడా? తన శేషిత ప్రజలను క్షమించగలిగిన నీ వంటి దేవుడు అయిన యెహోవా ఎవడన్నా ఉన్నాడని అక్కడ ప్రవక్త దేవుని కొనియాడుతున్నాడు. నువ్వు ఏనాడైనా ఆయన క్షమా ఐశ్వర్యాన్ని, ఆయన క్షమా ఔన్నత్యాన్ని ఎప్పుడైనా నువ్వు కొనియాడావా? ఒకసారి ఆలోచించాను దేవుని బిడ్డ. మనుషుడు మదిలోనూ మహిలోనూ తప్పిపోతూ ఉంటాడు ఎప్పుడూ. కానీ మృగాలేమో ఒక మహిలోనే తప్పిపోతారు, లోకంలో తప్పిపోతాయి. ఏ పశువు కానీ పక్షి ఏవైనా చదివి. మనిషి 2 చోట్ల తప్పిపోతాడు. మొదట మదిలో తప్పిపోతాడు, రెండవది మహిలో తప్పిపోతాడు. అందుకని ఈవేళ నీకు ప్రభు చెప్తున్న ఈ మాట యొక్క అర్థం ఏమంటే, ప్రవక్త కాలములో దోషాలని అతిక్రమాలను క్షమించిన దేవుడు, సౌలును క్షమించిన దేవుడు, హత్య చేసి హింసిస్తూ దేవుడు ఈ సౌలుతో ఎలా ఇంటరాక్ట్ అయ్యాడంటే చూసారా? పగల్లో ఇతనిని ఎన్కౌంటర్ చేశాడు ఆయన, రాత్రులు కాదు, సూర్యుని వెలుగులో చేస్తే ఇతనికి ఇతడు దృష్టి పోగొట్టుకున్నాడు. తనకు కలిగిన ధర్మశాస్త్ర భక్తి అదొక వెలుగుగా తను భావించాడు. యేసు అనే ప్రకటన చేస్తున్న అపోస్తలిక బోధము, యేసు యొక్క సంఘటన ఇతని దృష్టిలో అది ఒక గొప్ప అపవాదమని ఎంచి యేసుని నమ్మిన వాళ్ళకి ఈ మార్గమందు ఆదిమ సంఘ కాలంలో క్రైస్తవ్యానికి మార్గం అనే పేరు. ఇవేళకి మార్గమే ఇది మతము కాదు. ఆ పేరుతో విశ్వాసులకు ఉంటున్న వారిని, సువార్తను చెప్తున్న వారిని సౌలు ఘోరంగా ఊచకోత కోస్తున్న వేళ అతన్ని క్షమించిన వాడు ఈ దేవుడే. ఏ దేవుడు ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు జాతిని క్షమించాడు, అదే దేవుడు సౌలును క్షమించాడు. సౌలును క్షమించిన ఆ దేవుడు మానవాళ్ళందరి కొరకు తానే బలైపోయిన ఈవెంట్ని ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యుగంలో మనం ఉన్నాం కనుక ఆయన మనకి దీనంతటి మనకి కంటెంపరైజ్ చేస్తున్నాడు. ఆయన మనకి సమకాలీనం చేసి మనలో అది రియలైజ్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకి పేరేమంటే ది కన్విన్సింగ్ స్పిరిట్, ఒప్పించు ఆత్మ. ఆయన ఒప్పిస్తేనే మనుషుడు ఒప్పుకుంటాడు, లేకపోతే ఒప్పుకోడు. దీన్ని బట్టి ఆలోచించి గనక ఈవేళ మనము ఈ 3 పాఠాల బోలు, తండ్రి కాలంలో, కుమారుని కాలంలో, పరిశుద్ధాత్ముని కాలంలో మనము ఉన్నాము. 3 దేవుడు క్షమించు దేవుడు, ఫర్గివింగ్ గాడ్ ఇది దేవుడు మనకు చెప్పే మాట. జాన్ డ్రైడెన్ అనే ఆయన అంటాడు ఒక వేదాంతి, చక్కటి మాట. రీజన్ టు రూల్ బట్ మర్సీ టు పార్డన్ అంటాడు. నీవు అధికారం చేయాలంటే నీకు కారణాలు ఉండాలి.
కనికరం ఉందే, అది చేసే పని క్షమించడమే పని. ఇలాంటప్పుడు ఈ మొదటిదేమో చట్టమవుతుంది, రెండవదేమో క్షమాధికారం అవుతుంది. ఎలాగంటే ది ఫస్ట్ ఈజ్ లా అండ్ ది లాటర్ ఈజ్ ప్రిరాగేటివ్. ఎందుకంటే రీజన్ టు రూల్ బట్ మెర్సీ టు పార్డన్. దీన్ని బట్టి ఆలోచించండి. చట్టము, కనికరము సమ్మేళనం అయిపోయింది నీ విషయంలో. ఎందుకంటే ఇది దేవుని ప్రేమ. ఏ దేవుడు న్యాయవంతుడు, ఆయన కనికరమూర్తి. ఈ దినం మనకి కుమారత్వం రావాలంటే ఇప్పటివరకు సోఫార్ మనం ఎరిగిన దగ్గర నుంచి ఇవాళ వరకు సణుగుడు పెద్ద దోషంగా ఎంచుకోలేని అజ్ఞానంలో ఉన్నామేమో. ఒకసారి మనం దానిని రియలైజ్ అవ్వడానికి ప్రభు ఈ మాట చెప్తున్నాడు. సణుగుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఇల్ విల్ అగేన్స్ట్ గాడ్. అది వ్యతిరేకమైన వైఖరి, వ్యతిరేక భావన, దేవుని చిత్తానికి వ్యతిరేకము. సణగొద్దు. సణగడం వల్ల నీవు కుమారత్వం పోగొట్టుకుంటున్నావు. ఒకనికి కుమారత్వము ఎలా సంభవిస్తుంది? క్షమించడం బట్టే. తప్పిపోయిన కుమారుడిని క్షమించబట్టి వాడు కుమారుడై ఇంట్లోకి వచ్చాడు. వాడు దాసుడుగా కూలివానిగానే వాడిని ఉంచగోరితే అసలు ఆయన కాంపౌండ్లోకి రానివాడు ఆయన. ఇట్ ఈజ్ ఆల్ ది మెకానిజం ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమించు దేవుడు మనకున్నాడు. దేవుని పిల్లలు ఆలోచించేయండి. అపోస్తలుడైన పౌలు క్షమించబడకపోతే అతడు మనకి పౌలుగా ఈవేళ మనకు దొరకపోను. క్షమించడం అంటే గ్రాంటింగ్ సన్షిప్ అండ్ డాటర్షిప్. అది ఆ డివైస్ ఆయన దగ్గర అది లేకపోతే మనం ఆయనకి శత్రువులము. ఆయన మన కొరకు ఎప్పుడు చనిపోయాడని ఒకసారి చూద్దామా? రోమాపత్రిక చూసుకుని మనం వాక్యం ముగించుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం వైల్ వీఆర్ ఎట్ సిన్నర్స్, మనం ఎప్పుడో పరిశుద్ధమైపోయి మనం కాదు, ఇప్పటికింకా ఈవెన్ ఆన్ ది స్పాట్, ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎవరైనా అని కాదు, యాజ్ ఎ హోల్ మనందరము హోల్సేల్గా ఈ క్షణం వరకు పాపులుగానే ఉన్నాము. మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. అంత మాత్రమే కాదు, 8వ వచనం 9వ వచనం ఈ విధంగా కిందకు వస్తూ ఉంటే మనం ఇక 6 నుంచి చూద్దాం. 6 నుంచి మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా, మనం బలహీనులమై ఉండగా యుక్త కాలమున కొరకు చనిపోయెను. సైతము అరుదు. వచ్చును. అయితే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చాలండి. ఇప్పుడు దేవుడు తన ప్రేమను మనకు ఎలాగా ఎగ్జిక్యూట్ చేశాడంటే ఇన్ 4 లెవెల్స్. మనము బలహీనమై ఉండగా చనిపోయాడు మన కోసం, మనం భక్తిహీనులుగా ఉండగా చనిపోయాడు, మనం పాపులముగా ఉండగా చనిపోయాడు,
చివరిగా మనం శత్రువులమై ఉండగా చనిపోయాడు. అక్కడే 10వ వచనం ఉంది. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. చాలండి. సో చేత ఈ 4 లెవెల్స్ ఆఫ్ ఆయన ప్రేమను మనము అర్థం చేసుకోవాలి. హీ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఎటు వచ్చి నీలో రియలైజ్ వన్ మస్ట్ హ్యావ్ హిజ్ హోమ్ కమింగ్. ఒకడు తను బుద్ధి కలిగిన స్థితికి రావాలి. అదే మనకి ఈ తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో కేంద్ర భాగం ఏమంటే 17వ వచనం. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు అనే సెన్స్ ఉంచాడు. అంటే వెన్ హీ కేమ్ టు హిస్ సెన్సెస్, అంటే వాడు స్పృహలోకి రావడం ప్రధానం. స్పృహలోకి రానంతసేపు విషయం అంతా వాడికి గందరగోళం అయిపోద్ది. వాడి కళ్ళల్లో పందులే కనిపిస్తాయి, పందులు తిని పొట్టే వాడికి కనిపిస్తుంది. కనుక ఈ ప్రోగ్రాం అంతా దేనికోసం అంటే శాస్త్రులు పరిచయులు అనే పెద్ద కొడుకుకి వాళ్ళిద్దరు సంకేతం. వాళ్ళ మినహాయించి ఉన్న ప్రపంచ మిగిలిన జాతులన్నీ కూడా చిన్న కొడుకుతో సమానం. చిన్న కొడుకు సంకేతం. వీళ్ళని చూసి చిన్నోడిని చూసి పెద్దోళ్ళు వీళ్ళు సొడుక్కుంటున్నారు. ఇప్పుడు అదే తతంకం జరిగింది ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు. ఇప్పుడు 28వ వచనం చూద్దాం. అయితే కోపపడి, అంటే పెద్ద కొడుకు కోపపడి వెళ్ళనొల్లక పోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ఏమండి బతిమాలడము? ఒకసారి చూడండి అందరూ నా వైపు. చిన్న కొడుకుని వెళ్ళొద్దురని ఎంతకాలమో బతిమాలే ఉంటాడు ఆ తండ్రి. దూరదేశం వెళ్ళిపోతాను, నా వాటా నాకు ఇచ్చేయని, వెళ్ళిపోవాలని, అక్కడ బతకాలి. వాడు ఏవేవో మాయ చేసాడు, అయిపోయింది. ఎందుకంటే వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారుడని మనకి సామెత గ్రంథంలో ఉన్నది. జరిగిన దానికి వాడు ఏదో వచ్చాడు అనుకోండి, వచ్చిన తర్వాత ఈయన తన సంతోషాన్ని, తన హృదయాన్ని బయట పెట్టుకున్న తప్పిపోయినోడికి. ఇంత మీను బయట పెద్దోడేమో పొలంలో ఉన్నాడు, వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి వాడికేమో చేములు జర్లు పాకుతున్నవాడు ఒంటిపోతే ఇదేంటిది ఎలాగేంటి. ఇంతకీ ఏమి కాదు. విషయం ఏమంటే లోభత్వము. మీకు చెప్పాను కదా, మేకా ప్రవక్త కాలంలో తనది కానిది తనదనుకుని ఆనాటి ప్రజలు ఎలాగైతే దేవుని ఎదుట అప్రెషన్, ఎక్స్ప్లాయిటేషన్ ఇవన్నీ చేసి న్యాయాధిపతులు లంచాలు కోరి మరి ప్రవక్తలు అబద్ధికులైపోయి యాజకులు సైతము వాళ్ళేమో తప్పుడు మార్గాలు ఇవన్నీ చేసి సామాన్యులు బడుగు బతకనివ్వకోకుండా వీళ్ళ రక్తం తాగింది మొత్తం సొసైటీ అంతా కూడా. అక్కడ అలా జరిగితే ఇక్కడ ఈ విషయం ఏమంటే ఇక్కడ ఇది పెద్ద కొడుకు ఇంట్లో వెళ్ళకపోతే గల కారణం ఏమంటే వాడు ఊరికేదో నోటి మాటతో ఒక మాట మనకు చెప్పాడు, అంతే బయటెట్టాడు తప్ప హృదయం వేరే చోట ఉంది. అదేంటనేది కూడా వినేసి మనము దీవెని తీసుకుందాం. విషయం ఏమంటే ఒక మేకపిల్లన్నా నువ్వు నాకు ఇచ్చేవాడు డాడీ, ఇన్నాడు ఉన్నాను నీతో ఉన్నా అంటే తండ్రి అంటాడు ముసలైన, రే నువ్వు నాతో ఉన్నావు, నావన్నీ నీ అంటాకే లా ఏం చెబుతుంది? ఒక తండ్రి అనంతరము ఆస్తిలో భాగం పంచాలంటే పెద్ద కొడుకేమో 2/3 ఇవ్వాలి, చిన్న కొడుకేమో 1/3 ఇవ్వాలి. మరి వీడు ఆల్రెడీ ఒకసారి పట్టుకుపోయాడు కదా, పట్టుకుపోయి వీడి ఇష్టాసారంగా వీడు జీవించి వచ్చాడు. మళ్ళీ వీడికి తగుదనమ్మా అంటూ మళ్ళీ వీడికి వాట ఇవ్వాలా అనేది అక్కడ తేడా వచ్చేసింది. అర్థమైందా? నావన్నీ నీవంటాకి ఇంకెక్కడ నావన్నీ విచ్ మీన్స్ ఇది ప్రేమించలేని పరిస్థితి. ఆస్తిపాస్తుల దగ్గర కేవలం ప్రేమ గనక ఏలుబడి చేయకపోతే ఆ ఇంటిలోనూ ఆ సంసారంలోనూ
ఆ బంధుత్వంలోనూ ఆ సంబంధ బాంధవ్యాలన్నింటిలోనూ నెమ్మది ఉండదు, కేవలం శత్రుత్వం అక్కడ పెచ్చు పెరిగిపోతుంది. కాబట్టి ప్రేమ అంతే, ప్రేమ. ఇది వట్టిన ఇలా చెప్పితే పాస్టర్ గారు మనకు ప్రేమ చేద్దాం అనుకోవద్దు. ఈ పని ఏ మనుషుడు చేయలేడు, నేను సైతము. మరి ఇది ఎప్పుడు జరుగుతుందంటే, సిలువ వేయబడిన యేసు నీ కొరకు చనిపోయిన వాడని, నీ సోదరుని కొరకు చనిపోయాడని అనే ఆ బ్రాడ్ అండ్ ఐడియా ఎప్పుడైతే నీకు క్రియేట్ అవుతుందో, అప్పుడు ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నీ సోదరుని ప్రేమిస్తావు. నీది అనేది ఏదైనా ఉంటే దాన్ని నీ సోదరులతో పంచుకునే తీరుతావు. కాబట్టి ఈ గొప్ప ప్రేమించే శక్తి దేవుడు మనకు ఆల్రెడీ ఇంప్లాంట్ చేశాడు. కానీ ఈ లోకంలో మనం ఉన్నాం కనుక లోకపు ఈ కలుషితమైన వాతావరణం మనల్ని ప్రెజరైజ్ చేసి మనల్ని పొల్యూట్ చేయడం బట్టి మనము మన సోదరుల్ని, మన సహవాసకుల్ని ప్రేమించలేకపోతున్నాం. ప్రేమించినందుకు గాను మనలో ఉత్పత్తి అయ్యేది ఏమంటే సణుగుడు. సణుగుడికి మీకు ఏం చెప్పారు అర్థం? ఎన్ ఇల్ విల్ అగేన్స్ట్ ది హోలీ ఫాదర్. పరిశుద్ధుడైన తండ్రికి వ్యతిరేకమైన వైఖరి, చిత్తం, వైఖరి, భావము కలిగిన స్థితినే సణుగుడు అంటాం. సణుగుడు వల్ల వీడు కుమారులు కాలేరు. ఇదే నేను మీకు చెప్పాను, మరలా జ్ఞాపం చేస్తాను. పిలిపి పత్రిక 2:14 మీరు సణుగులను సంశయాలు మానితే తప్ప మీరు దేవునికి కుమారులు కాలేరు. కనుక ఈ 3వ ఆదివారపు దేవుని పరిశుద్ధ చిత్తం ఏమంటే, మనందరికీ మనము ఏ విధము చేతనే సరే మన కుమారత్వాన్ని, మన కుమార్తెత్వాన్ని మనము పోగొట్టుకోకూడదు. ఈ చిన్న బలహీనత సణుగుడు అనే దాన్ని బట్టి మనం భ్రష్టమైపోవద్దు. అలాగా అవగలందులకు, దేవుని బిడ్డలకు, మనం ఆయన పిల్లలమే అని చెప్పగలందులకు మనం ఏం చేయాలి? ఆయన క్షమని మనం అనుభవించాలి. మన ఆరాధనలో మనం అట్ ది అవుట్ సైడ్ మనం పాడుకునే పాట అదే కదా, ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఆ తర్వాత మనం పాడుకున్నది ఆ ప్రభువు ఎవరంటే, భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. తర్వాత మనము సంఘమంతర పక్షంగా యాజకుడు పాడుతున్న పాట, మనకు సహాయము సృష్టికర్త అయిన వారి సహాయం అంటే, నేను నా దోషాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొందును అనుకుంటే పాడుకుంటున్నాం మనం పాట. దేవుని బిడ్డలారా, మనకి క్షమించే దేవుడు ఉన్నాడు. మనకు బయట ఉండు వారికి, లేక క్రైస్తవేతరులకు వాళ్ళకి క్షమాపణ, క్షమించే దేవుడు, ఇటువంటి కాన్సెప్ట్స్ వాళ్ళకి వెరీ చాలా స్ట్రేంజ్ ఇష్యూస్, వాళ్ళకి అవి తెలియవు. ఎందుకంటే వాళ్ళు ఆశ్రయించిన దేవుళ్ళు కానీ దేవతలు కానీ వాళ్ళు దే ఆర్ క్వైట్ ఇన్యాక్టివ్ కనుక మీకు చెప్తున్న మాట ఏమంటే, బిడ్డలు ఆలోచించేయండి. మన ఆరాధనలో మనము నిత్యము ఒప్పుకునే మాట్లాడు, ప్రభు సన్నిధిని నా అతిక్రమలు ఒప్పుకుందని అనుకుంటున్నప్పుడు నీవు నా పాపదోషములు పరిహరించి ఉన్నావనే మాట ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవుతున్నాం. ఒకసారి మనసారా ఆలాపించుకుందాం ఈ మన ఆరాధనలో ఈ గీతం. ప్రభు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకుందు ఒప్పుకున్నాను అని మనం పాడతలేదు. సంవత్సరాల తరబడి, ఇప్పటికి 180 సంవత్సరాలు అవుతుంది సంఘం స్థాపించబడి. అప్పటి నుంచి కూడా అనుకుంటాం కాడిగా అవుతుంది తప్ప అయిందనే తృప్తి ఎవరికి రావట్లేదు. కారణం ఏంటంటే, మనం ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రిని మనం సమీపించలేదు.
ఈవెన్ డెసిషన్ కూడా మనం ఇంకా డెసిషన్ మనం సిద్ధపరచుకోలేకపోయాం. హీ మేడ్ హిస్ డెసిషన్, హీ మేడ్ ది ప్రాడిగల్ సన్ మేడ్ హిస్ కన్ఫెషన్ అండ్ కేమ్ టు హిస్ ఫాదర్ అండ్ కన్ఫెస్డ్ బిఫోర్ హిమ్. ఆ పని మనం చేస్తే ఇప్పటికి ఎప్పుడో మనలో నెమ్మది వచ్చేసాను, సమాధానం వచ్చాను. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, మన సర్కిల్ అంతా కూడా మనం ఎక్కడుంటే అక్కడ ఆ సమాజం మొత్తానికి సమాధానంతో నింపేసుకుంటాం. అది లేక ఈవేళ వీఆర్ ఇన్ కమోషన్ ఆఫ్ గ్రేట్ అన్రెస్ట్. అశాంతిలో మనం కొట్టుబిట్లు ఆడిపోతున్నాం. మనమేమో అనుకుంటూ ఉన్నామని మనం పాడుతుంటే దేవుడు చేసిన పనిని క్షమాపణను అనుభవించిన వారు పాడే పాడేమంటే, నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. కనుక తప్పిపోయిన కుమారుడు ఇన్ ద లైట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ప్రాడిగల్ సన్, మనము దీన్ని ఇమీడియట్గా మనము ఇంప్లిమెంట్ చేయకపోతే వీఆర్ సో లేట్. ఇప్పటికే చాలా లేట్ చేసుకున్నాం. ఇక మనం అలా ఉండొద్దు. ఎందుకంటే ఈజ్ గోయింగ్ టు కమ్ సూన్. చాలా వేగంగా త్వరగా రాబోతున్నది దేవుని ఎదుట. మనము సమాధానం పడిపోయి ఇష్యూస్ అని చక్కబడి పెట్టేసుకుంటే ఆయన ఎప్పుడు మనకి కడబోరం మోగిస్తాడో మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ పెండింగ్లో ఉంచుకుని అన్ఫర్గివెన్ స్టేట్లో ఉంటే మనం ఏ ముఖం పెట్టి ఆయనతో చూస్తాం. కాబట్టి ఈ గొప్ప ఇన్విటేషన్ మనం ఏం చేయాలి? ఆయన ఒకటే అంటున్నాడు, స్టిల్ హీస్ ప్లీడింగ్ ఎస్. ఆయన మనల్ని బతిమలాడుతున్నాడు. యాక్చువల్గా తప్పిపోయింది చిన్నోడు బయటికి వెళ్ళి తప్పిపోయాడు, వీడు పెద్దోడు ఇంట్లోనే ఉండి ఇంట్లో తప్పిపోయాడు. ఇప్పుడు చిన్నోడు బట్టే తండ్రి 10 మందిలోకి అపాస్పాలైపోయాడు. వీడి ఇంటికి రానంతసేపు తీరా వాడు వచ్చాడు ఇంట్లో కంటే ఇంట్లో ఉన్నవాడు బయట ఉండిపోతాడు, నేను రానంటాడు ఇంట్లోకి. హౌ సిల్లీ ఇట్ ఈజ్. అక్కడ చెప్తున్నాడు, అరే చచ్చిపోయి నీ తమ్ముడు రేడు, నీ తమ్ముడు బతికాడు, తప్పిపోయి దొరికాడని చెప్తుంటే వాడు అంటాడో, తమ్ముడు అంటలేదు నీ కొడుకు అంటున్నాడు. అంటే వీడు నీ కొడుకు అంటున్నాడు అండి. హౌ హార్ట్లెస్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. చూడండి లోకసువార్తలో ఏమన్నాడు, 30వ వచనం, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు. ఏమన్నా హౌ సాడ్ ఇట్ ఈస్. అంటే వాడి తల్లోకి వీడి తల్లోకి ఇలాగా ఆ తండ్రి మనసుని ఎలాగ పొడుస్తున్నాడో చూడండి. అన్నగారు అయ్యిండు కూడా. ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించదు అని చెప్పి. ఏమంటే అంచేత ఆల్ దిస్ ఇది అంటే లవ్లెస్నెస్, వెరీ హారిబుల్ కండిషన్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. ఏమంటే లవ్లెస్నెస్. ప్రేమరాహిత్యమైన సమాజంలో మనుషుడు ఎలా బతుకుతాడంటే ఆ తండ్రి ఇక నెమ్మది ఎక్కడ ఉంటుందండి. అసలే గాయపడి ఉన్నాడు, వాడు ఎదిరాడు. మరి అంటే ఈవేళ సగటు సమాజపు అనుభవాలు ఇలాగే ఉండిపోయినాయి. నీ కూతురు, నీ కొడుకు, వీడు వాడు రక్తం పంచుకుని పుట్టినవాడైనా చెప్పటికి దిస్ ఈజ్ హౌ ది లస్ట్ ఆఫ్ దీస్ వరల్డ్స్. ఈ ప్రపంచకపు ఆశలు, దురాశల వల్ల మానవ సంబంధాలు, మానవ విలువలు మారిపోతున్నాయి. కాబట్టి యేసు మన కొరకు ఆయన చేసిన తన ప్రేమను ఈ విధంగా మనకైనా
చూపించి తన ప్రేమ యొక్క ఔన్నతిని మనకు చూపిస్తున్నప్పుడు మనం దానిని ఆస్వాదించి ఆయన కౌగిట్లకు వెళ్ళిపోయి దేవా నన్ను నా అజ్ఞానం బట్టి నన్ను ప్రేమించలేకపోయాను, నన్ను క్షమించమని పెద్దోడు కూడా యాక్చువల్గా తప్పిపోయిన కుమారుడిని సింగులర్ కాదు, తప్పిపోయే ఉన్నారు వీళ్ళిద్దరూ. తిరిగి వచ్చారు వీళ్ళు, చచ్చిపోయారు కానీ వీళ్ళు తిరిగి బతికారు. గనక ఈ తప్పిపోవడం, బతకడం ఇవన్నీ కూడా లోకానికి తెలియని విషయాలు. యేసుని ఎరిగిన నీకు తెలిసిన సంగతి. గనక మనము ఆయన సన్నిధిలో ఆయన ప్రేమను అనుభవిస్తూ యేసు స్వామి చివరి రాత్రి ఇచ్చిన ఆజ్ఞ, కొత్త ఆజ్ఞ ఇచ్చాడు, కొత్త నిబంధన అక్కడ చేశాడు. ఆ మేడ గదిలో చేస్తూ ఈ మాట చెప్పాడు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుట అనున్నదియే నేను ఇచ్చే మీకు నూతన ఆజ్ఞ అన్నాడు. న్యూ కమాండ్మెంట్. ఇది నా రక్తము, ఇది నా శరీరం అని, ఇది రొట్టెని చూపించి చెప్పిన మాట అది. ఇది నూతన నిబంధన అని చెప్పాడు. కనుక లెట్ us ఇన్వాల్వ్ అవర్ సెల్వ్స్ ఇన్ ద న్యూ కవనెంట్ అండ్ ఇన్ ద న్యూ కమాండ్మెంట్. సమస్త జ్ఞానమిచ్చే దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమును తలుపులకును కావలయుండును గాక. ఆమేన్.